తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. స్తోత్రం నాయన తండ్రి. నాయన ఎంత గొప్ప దేవుడు అయ్యా నాయన ప్రభు. రెండు చేతులెత్తి మౌనంగా ఉండకండి, ప్రార్థించండి, అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు దేవుడు. ఏ విషయమై ఇంతవరకు మీరు కృంగిపోయారు, ఏ విషయమై మీరు బాధపడుతున్నారు, ఏ విషయమై మీరు దిగులు పడుతున్నారో, కలవరి చెందుతున్నారో, వాటన్నిటినీ తీసివేయటానికి దేవుని సన్నిధి మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం నాయన ప్రభు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ గాడ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభు. నాయన ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవిస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు. వారు మొరని మీరు ఆలకించి ప్రభువా, వారు దుఃఖాన్ని మీరు నాట్యముగా మార్చబోతున్నందుకు తండ్రి నీకు వందనాలు నాయన తండ్రి. ప్రతి ప్రార్థనకు ఈ దినము వారు ప్రతిఫలము పొందుకుంటున్నారు ప్రభువా, దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎస్, దిస్ ఇస్ ద డే. ఇదే దినము చేసి ఉన్నావు మా కొరకు నాయనా. మేము దీవించబడే దినముగా ఈ దినము నువ్వు ఎంచుకున్నావు నాయనా తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం నాయనా తండ్రి. గ్లోరీ 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 జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ ప్రార్థన విశ్వాసముతో, కృతజ్ఞతాస్తుతులతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. దేవుడు ప్రతి మనిషికి ఒక దర్శనం ఇస్తాడు. సహజంగా మనము న్యూ ఇయర్ వచ్చిందనుకో, డిసెంబర్ 31 వచ్చిందనుకో, అందరూ నాకు తెలిసి ఏదో ఒక దర్శనం కలిగి ఉంటారు. ఈ దర్శనంతో నేను ముందుకు వెళ్తాను, ఈ విజన్తో, ఈ దూరదృష్టితో నేను ముందుకు ప్రయాణిస్తాను. మంచిదే. కానీ ఇవంతా శారీరక సంబంధమైన దృష్టికోణంతో మనం చూస్తున్నాం. కానీ ఆత్మ సంబంధమైన దర్శనాలు కలిగి ఉన్నామా? దేవుని రాజ్యము పట్ల మీ దర్శనం ఏమిటి? ఏం దర్శనం ఇచ్చాడు దేవుని రాజ్యం పట్ల? సంఘం పట్ల దర్శనం ఏమిటి? మీరు ఎప్పుడైనా రాసుకున్నారా బుక్లోని? అందరు ఏదో ఒకటి రాసుకుంటారు, కానీ నా దర్శనము సంఘము కోసం ఇది, సువార్త కోసం ఇది, సేవ కోసం ఇది, దేవుని రాజ్యం కోసం నా దర్శనం ఇది అని మనం ఎప్పుడైనా రాసుకున్నామా? దేవుడు దర్శనాలు ఎందుకు ఇస్తాడు? జరగబోయే వాటి కోసం మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి దేవుడు మనకి దర్శనాలని కలుగజేస్తాడు. మెనీ ఆఫ్ అస్ హ్యావ్ అ సర్టన్ విజన్. చాలామందికి ఒక దర్శనం అని ఉంటుంది, ఆ సంవత్సరం ఏ విధంగా ఉండాలో. కానీ మన దర్శనం అంతా ఏమైపోయిందంటే కేవలము భౌతికమైన దర్శనముతోనే మనం ముందుకు వెళుతున్నాం. అంటే శారీరక సంబంధమైన ఏచ్ఛల కోసమే మన దర్శనాలన్నీ. ఏమిటది? ఉద్యోగము కోసము, డబ్బు సంపాదన కోసము, ప్రమోషన్స్ కోసము, వివాహము కోసము, గర్భఫలము కోసము, అన్నీ భౌతికమైన విషయాల కోసమే దర్శనం. ఆల్ our vision is mostly centered around earthly things. భూ సంబంధమైన వాటితోనే మన దర్శనం అంతా. 2020లో నేను ఇది పొందుకోలేదు, అందుకని 2021 మై విజన్. నా విజన్ ఏంటి? ఒక మంచి జాబు. నా విజన్ ఏంటి? ఒక మంచి కారు, లేకపోతే మంచి బైకు. నా విజన్ ఏంటి? గవర్నమెంట్. ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ జాబ్ కోసం? చేతులెత్తండి. ఈ గవర్నమెంట్ కోసం మీరు చదువుతున్నారు. ఈ గవర్నమెంట్ కోసం ఒక దర్శనము కలిగి పలానా చదువు నేను చదువుకుంటే, పలానా ఏమిటి సివిల్స్లోని కానీ లేకపోతే ఏమంటారు మీరు గ్రూప్స్లో కానీ ఏదో ఒకటి నేను చదివితే గవర్నమెంట్ కోసం నేను పని చేయగలుగుతాను, ఒక దర్శనం కలిగి ఉన్నారు. కానీ పరలోకము ఉన్న గవర్నమెంట్ కోసము నేను పని చేయాలనే దర్శనం మీలో ఎంతమందికి ఉన్నది? ఈ గవర్నమెంట్ కోసము, గవర్నమెంట్ సంబంధమైన విషయాల కోసం మీరందరూ పని చేయాలని పాకులు పడుతున్నారు. కానీ పరలోకములో కూడా ఒక ప్రభుత్వం ఉన్నదా లేదా? అరే మీరు చెప్పాలి. పరలోక ప్రార్థనలో మనం ఏమంటాము? నీ రాజ్యము. రాజ్యం అంటే ఏమిటి? గవర్నెన్స్, గవర్నమెంట్, అథారిటీ.
ఈ భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన నాయకుల కోసము, వాళ్ళ ప్రభుత్వము కోసము నువ్వు ఇంత శ్రమిస్తే, ఇంత కష్టపడితే, ఇంత గొప్ప దర్శనము నువ్వు కలిగి ఉంటే, పరలోకము కోసము, దేవుని రాజ్యము కోసము, దేవుని మహిమ కోసము, తన రాజ్యము భూమి మీద స్థాపించబడటానికి ఇంకెంత గొప్ప దర్శనము కలిగి క్రైస్తవులుగా మనం ఉండాలి. ఈరోజు మిమ్మల్ని మీరే అడగండి, అంత గొప్ప దర్శనము కలిగి ఉన్నారా దేవుని రాజ్యము కోసం? దేవుని రాజ్యము విస్తరింపబడాలనే దర్శనము ఎంతమంది కలిగి ఉన్నారు? ఆ దర్శనము కోసం మీరు ఎంత త్యాగము చేయటానికి సిద్ధంగా ఉన్నారు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. వాక్యమే సూటిగా మనతో మాట్లాడి చూద్దామండి. యోయేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఇక్కడ యవ్వనస్తుల గురించి మాట్లాడు. యవ్వనస్తులు ఏం చూస్తారంట? దర్శనములు. ఎలాంటి దర్శనాలంట? పెళ్ళి కాదంట, ఉద్యోగాలు కాదంట, వ్యాపారం కాదంట. ఎలాంటి దర్శనం అంట? ఆత్మీయ దర్శనాలంట, పరలోక సంబంధమైన దర్శనం. అందుకనే యవ్వన ప్రాయములో కాడి మొయ్యటము, అమ్మ కాడి మోసే దర్శనము నీవు లేకపోతే ఏ పని చేసినా వ్యర్థమే. ఈరోజు యవ్వనస్తులుగా మీ దర్శనం ఏమిటి దేవుని రాజ్యము కోసం? వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుడు ఏమన్నాడు? అబ్రహాముతో ఏమన్నాడు? నేను చూపిస్తున్న దేశానికి, దేశం పేరు చెప్పలేదు, వెళ్ళమన్నాడు, బయలుదేరమన్నాడు. అబ్రహాము లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము మధ్యలో ఆగిపోయాడు. విజను తప్పిపోయింది అబ్రహాముకి. ఎప్పుడైతే దేవుడు మనకి చూపిస్తున్న దర్శనము నుండి మనం తప్పిపోతామో మనం మధ్యలోనే ఆగిపోతాము. ముందుకు వెళ్ళే ఆస్కారము ఏమాత్రము ఉండదు. అందుకనే ఆలోచనలు కాదు, ఆలోచనలు ఉండటం మంచివే, కానీ ఆ ఆలోచన క్రియారూపములో పెట్టాలంటే ఒక దర్శనము కావాలి, ఒక విజన్ కావాలి. ఏ విధంగా దాన్ని నేను ప్రాక్టికల్గా నేను అప్లై చేయగలుగుతాననే ఒక విజన్ లేకపోతే మన జీవితంలో వాక్యములో ఉన్నది ఏ పని కూడా మనము చెయ్యలేము, నెరవేర్చలేము. చాలామందికి ఉంటుంది, చాలా ఆశలు కలిగి ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి. మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, కానీ ఉద్యోగము సంపాదించుకోవాలంటే ఒక దర్శనము కావాలి, ఒక విజన్ కావాలి. ఆ ఉద్యోగము పొందుకున్న తర్వాత ఆ ఉద్యోగంని బట్టి నేను ఏమేమి చేస్తాను, ఒక క్రమము కావాలి మనకి. విజన్ ఈజ్ నథింగ్ బట్ ప్లేసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్. ఒక క్రమముని మనం ఏర్పరచుకోవటం అనే ఒక దర్శనాన్ని అంటాం. దేవుడు దానియేలుకి ఒక దర్శనం ఇచ్చాడు. 605వ క్రీస్తు పురము నాడు 605 BC ఒక దర్శనం ఇచ్చి క్రమంగా ఏమేమి జరగబోతున్నాయో అని దానియేలుకి చూపి, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. అందుకని చక్కగా దర్శనాన్ని రాశాడు. దేవుని విజన్ ఏమిటి సంఘము కోసమని ఎంతమంది గ్రహిస్తున్నారు? దేవుని దర్శనం ఏమిటి సంఘము కోసమని ఎంతమంది దర్శనము కలిగి ఆ దర్శనము కోసము ప్రయాసపడుతున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. సో మీరు కూడా ఏమిటంటే ఒక దర్శనము కలిగి ఉంటే రాయండి, దాన్ని దర్శనాన్ని పేపర్లో పెట్టండి. ఆ విజన్ ఏమిటో మీకే తెలియకపోతే, మీకే అర్థము కాకపోతే మీరు ముందుకు ఆ విజన్తో వెళ్ళలేరు. మనం చాలా ఎక్కువగా భౌతికమైన దర్శనాలు కలిగి ఉన్నాం, కానీ ఆత్మీయ సంబంధమైన దర్శనాలు కలిగి ఉండటం చాలా తక్కువ అయిపోయింది ఈరోజు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగానున్నవి. ఎంతసేపు నీ విజను నీ మీద, నీ ఉద్యోగం మీద, నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీదనే ఉన్నది నీ విజను. అందుకనే ఆత్మీయ సంబంధమైన వాటిని మనము గ్రహించక దర్శనము లేకుండా మనం ఉన్నాము ఈరోజు. ఇక్కడ ఉన్నవారు అందరూ దేనికోసమో, ప్రార్థనల కోసం వచ్చినారు, ఉద్యోగాల కోసం వచ్చినారు. ఏదో ఒకటి పొందుకొని ఈ లోకములో సంపాదించుకోవటానికి మనం అందరూ ఇక్కడికి వచ్చాము. కానీ పరలోకములో ఉన్న ధననిధులు సంపాదించుకునే దర్శనము ఎంతమంది కలిగి ఉన్నారు?
భూలోక సంబంధమైన భౌతిక ధనాన్ని మనం సంపాదించుకోవటానికి ఇంత దర్శనం అనుకుంటే, ఒక విజన్ అనుకుంటే, ఒక ప్లానింగ్ అనుకుంటే, ఒక ప్రక్రియ అనుకుంటే, ఒక క్రమం అనుకుంటే, మరి పరలోక ధన నిధులు సంపాదించుకోవటానికి, పరలోక రాజ్యములో ఉన్న వాటిని సంపాదించుకోవటానికి ఇంకెంత గొప్ప దర్శనం మనం కలిగి ఉండాలి, ఇంకెంత గొప్ప విజన్ మనం కలిగి పనిచేయాలి దేవుని రాజ్యము కోసము. ఆమోసు గ్రంథము, చక్కటి మాట ప్రవక్త అయిన ఆమోస్ అంటాడు, 8వ అధ్యాయము 11-12 వచనాలు. రాబోవు దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును. క్షామమును పుట్టిస్తాడంట. ఎలాంటి క్షామము, ఎలాంటి కరువు పుట్టిస్తాడంట? అది అన్నపానములు లేకపోవడం. అన్నపానములు ఉంటాయి, అందరూ తృప్తిగా తింటారు, కానీ ఎలాంటి కరువు ఉంటుందంట? చదువు. అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. దేవుడు ముందుగానే ఈ విజన్ ఇచ్చాడు మనకి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మీరు వాక్యము పట్ల అశ్రద్ధ వహిస్తే అమ్మా ఎండిపోయిన బ్రతుకులుగా మీ బ్రతుకులు మారిపోతాయి. అందుకనే దూరదృష్టి కలిగి ఉండమంటున్నాడు, దివారాత్రులు వాక్యము ధ్యానించమంటున్నాడు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. అది వారికి దొరకదంట. అమ్మా, దేవుడు ఏమేమి చెయ్యబోతున్నాడో వాక్యం ద్వారా ముందుగానే ఒక విజన్ మనకి చూపించాడమ్మా. ఆయన విజన్ చెప్తున్నాడు, దేవుని విజన్ చెప్తున్నాడు, ఇలా ఉండబోతున్నాయి, ఇలాంటి కరువు రాబోతున్నాయి, ఇలాంటి దినాలు మనం ప్రవేశించబోతున్నాము, నేను ముందుగానే నీకు ఒక దర్శనముని ఇచ్చాను, నేను చెప్పి ఉన్నాను, నా ప్రవక్తలను పంపించాను, దర్శనాల ద్వారా మీతో మాట్లాడారు, కానీ మీకు ఏ దర్శనము లేకుండా పోతుందని దేవుడు అంటున్నాడు. నా ప్రజలు జ్ఞానము లేక. సామెతల్లో ఒక చక్కటి మాట రాయబడింది చూడండి, 29 Proverbs 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. తన పరిశుద్ధమైన లేఖనాలు ఎందుకు ఇచ్చాడు? ఆయన చెయ్యబోతున్న యావత్తు మనకు ముందుగానే తెలియపరచటానికి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథముని మనకిచ్చాడు. గాడ్స్ విజన్, ద బైబిల్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ విజన్ ఫర్ మ్యాన్కైండ్. దేవుని మనుషుల కోసము దేవుడు చేయబోతున్న విజన్, దర్శనము ఏదైతే ఉన్నదో అది మనకి తెలియపరచడానికి దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. కీర్తనలు 19వ కీర్తన 7-11 వచనం వరకు చదువు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయ, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటిదేన దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. దేవునికి చూడండి, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే మనం కూడా ఒక దర్శనము కలిగి ఉంటామని. దేవుడు వాక్యము కానీ, ఆజ్ఞలు కానీ, కట్టడులు కానీ, ధర్మవిధులు కానీ, ధర్మశాస్త్రం కానీ ఎందుకుంటాడంటే మనుషులకి ఒక దర్శనము కలిగి ఉంటారు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలో ఒక దర్శనము కలిగి ఉంటారు. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ఒక దర్శనము కలిగి ఉంటారు. ఎలాంటి స్థితినైనా అపవాదిని ఎదిరించాలి, అపవాదిని గద్దించాలి, అపవాదిని బంధించాలి, ఒక దర్శనము లేకపోతే ఎలా? హౌ కెన్ యూ నాట్ హ్యావ్ అ విజన్? పరలోక రాజ్యము దర్శనాన్ని విడిచిపెట్టి భూ సంబంధమైన వాటి మీదే మనం దృష్టి సారించి, వాటి మీదే మన అంత ఫోకస్, మన విజన్ అంతా ఈ శరీరాన్ని ఏ విధంగా తృప్తిపరచుకోవాలో. చాలామందికి హాలిడేస్కి వెళ్ళాలని ఒక విజన్ ఉంటుందండి, విదేశాలకి వెళ్ళాలని చాలామందికి ఒక విజన్ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. దానికోసము ఆ విదేశాలకు వెళ్ళటానికి ఆ గ్రీన్ కార్డు సంపాదించుకొని ఆ విదేశాల్లో స్థిరపరచబడటానికి ఎంత విజనరీగా పనిచేస్తారో వాళ్ళు. అదే దృష్టికోణముతో, అదే విజన్తో పరలోక రాజ్యము కోసం పనిచేసేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆస్ట్రేలియాకు వెళ్ళటము, అమెరికాకు వెళ్ళటము, కువైట్కు వెళ్ళటము, గల్ఫ్కి వెళ్ళటము ముఖ్యమా? పరలోక రాజ్యములో ప్రవేశించటము ముఖ్యమా?
ముఖ్యమైతే ఏది మన దర్శనము? ఎక్కడుంది ఆ దర్శనము? పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశించాలంటే ఏ దర్శనముతో ప్రవేశిస్తావు? ఏ ముందు చూపుతో నువ్వు ప్లానింగ్ చేస్తున్నావు? నువ్వు చెప్పు ఒక్కసారి. వివాహాల కోసము గొప్ప ప్లానింగ్ ఉంటుంది, అన్నిటి కోసము ప్లానింగ్ ఉంటుంది. ఎందుకు పరలోక రాజ్యము దగ్గరకు వచ్చేసరికి మన ప్లానింగు, మన దృష్టి తప్పిపోతుంది? దేవుని వాక్యము, ఆత్మఫలము, ఆత్మ వరాలు, జ్ఞానము, ఇవన్నీ ధర్మశాస్త్రము, ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనం ఒక దర్శనము కలిగి ఉంటామని దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఫలము కానీ, వరాలు కానీ, లేఖనాలు కానీ, ధర్మశాస్త్రము కానీ అన్నీ ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ జీవితములో దేవుడు ఏమి చేయబోతున్నాడని దర్శనము కలిగి ఉండి నువ్వు ఆ దర్శనము కోసము ప్రయాసపడతావని దేవుడు అన్నీ మనకిచ్చాడు. ఈరోజు దర్శనము లేకపోతే ఫోకస్ ఉండదు కదండి. విజన్ లేకపోతే ఎవడైనా పని చేస్తాడో మీరే చెప్పండి. ఏదైనా సాధించాలనే ఒక ఆశ నీలో లేకపోతే ఫోకస్ ఉంటుందా దేని మీదైనా? నీకు సోమరులుగానే ఉంటాం మనం. ఎక్కడైతే దర్శనం ఉండదో అక్కడ మనిషి ఫోకస్ కూడా ఉండదు. సో దర్శనం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫోకస్ గురించి ఫోకస్ అంటే ఏమిటి? శ్రద్ధ. చూద్దామండి మనం ఎంత శ్రద్ధ కలిగిన వారముగా ఉన్నామో, దేవుని రాజ్యము కోసం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నామో, ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో, మనం ఎంత ఫోకస్ కలిగి ఉన్నామో. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాదలు అంటే ఏమిటి ఒక్కసారి మీరు చెప్పండి. మోసము, దగ, దౌర్జన్యము, కక్ష, కుట్రలు, లంచాలు, ప్రతీకారము, ఇవన్నీ ఏం మర్యాదలంట? లోక సంబంధి అయిన వాడు ఇవన్నీ చేస్తాడా చేయడా చెప్పండి. షార్ట్ కట్ మనకి లంచాలు ఇచ్చేసి పనులు, ఇవన్నీ లోక మర్యాద. లోకం నేర్పిస్తుంది. వాడు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్పా? దేవుణ్ణే ప్రశ్నిస్తున్నారండి. ఎంత అశ్రద్ధ! ఫోకస్ ఎక్కడ? దేవుడి నుంచి మొత్తం ఫోకస్ పోయి ఈ లోకం మీదే. మనము కూడా మౌనంగానే ఉంటున్నామే. ఎంతమంది గళమెత్తుతున్నారు ఇది తప్పు. లోక మర్యాదలు మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తాయి. లోక మర్యాదలు, అమ్మా మన పిల్లలకి ఎలాంటి మర్యాదలు మనం నేర్పిస్తామో తెలియదు కానీ లోకం మాత్రం నేర్పించడానికి రెడీగా ఉంది మీ పిల్లలకి. ఇంటి గడప దాటితే మీ పిల్లలకి గొప్ప మర్యాదలు నేర్పించడానికి స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, వ్యభిచారి గృహాలు ఉన్నాయి. చాలా గొప్ప మర్యాదలు నేర్పించడానికి. మీ ఇంటి గడప మీ బిడ్డలు దాటితే ఎలాంటి మర్యాదలు నేర్చుకొని తిరిగి వస్తాడో నాకైతే తెలియదు. అందుకనే దేవుడు అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవలో దేవుని మర్యాద నేర్పించండి. ఆ మర్యాదలు వారు నేర్చుకుంటే దానిని లోక సంబంధమైన చిచ్చి ఇదేం పాడు బ్రతుకు, ఇదేమి ఆచారాలు, ఇదేం పద్ధతులు అని వాడు విసర్జిస్తాడు. వాటిని లోక మర్యాదల్ని పక్కన పెట్టి దేవుణ్ణి తృప్తిపరచడానికి వాడు ప్రయాసపడతాడు. దేవునికి స్తోత్రము. లోకం బహు చెడ్డది అని దేవుడు చెప్తున్నాడు. లోక మర్యాద అనేది ఎక్కడున్నదండి? ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వటం లేదు. అదే కదా సంస్కారం మనం నేర్చుకుంటున్నాము. అందుకనే కదా విచ్చలవిడిగా వృద్ధాశ్రయములు చాలా గొప్పగా లోక మర్యాదలు నేర్పిస్తున్నాయి. ఇంటిలో చోటు లేకపోయినా వృద్ధాశ్రములనే అక్కడ పడేస్తే ఒక మూల డబ్బులు వాళ్ళ ముఖాన్ని కొడితే వాళ్ళు చూసుకుంటారు. మా నాన్న చాలా గొప్ప మర్యాదలు నేర్పిస్తుంది ఈ లోకం మనకి. ఏం మర్యాదలు నేర్పిస్తారో మీ బిడ్డలకి. అందుకనే అంటున్నాను, ఫోకస్. మీ ఆత్మీయత మీద మీరు దృష్టి పెట్టండి. మీ వివాహం మీద మీరు దృష్టి పెట్టండి. మీ పిల్లల మీద, వారి భవిష్యత్తు మీద మీరు దృష్టి పెట్టండి. ప్రతి ఆత్మీయత స్థితి గురించి మీరు ఫోకస్ పెట్టండి. ఒక్కసారి ఫోకస్ పోయిందంటే అయిపోయింది మన జీవితము. ముందుకు వెళ్ళటానికి ఆస్కారము మాత్రము ఉండదు. జాగ్రత్తగా ఉండండి. చూద్దామండి, 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనము. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అంతే. ఇదే మీ ఫోకస్.
ఏమిటంట? సంపూర్ణమైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణను కోల్పోకండి. డోంట్ లూజ్ ఫోకస్ ఆన్ యువర్ హోప్ అండ్ ఆన్ యువర్ విజన్. ఎప్పుడైతే తప్పిపోతామమ్మా, దేవుని నుండి మన విజన్ ఎప్పుడైతే తప్పిపోతామో, దేవుని నుండి మన ఫోకస్ దేవుని కార్యముల మీద, సంఘం మీద, సువార్త మీద, దేవుని ఏ పని సంబంధించిన వాటి మీద అయినా మన ఫోకస్ పోయిందనుకోమ్మా, ఎందుకు పనికి రాకుండా పోతాము దేవుని దృష్టిలో. ఈ లోకంలో మనం వర్ధిల్లుతామేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఆత్మీయంగా మనం వర్ధిల్లలేమో. జాగ్రత్తగా ఉండండి. హెబ్రోయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అబ్బాయిలు అమ్మాయిల మీద కాదు ఫోకస్, అమ్మాయిలు అబ్బాయిల మీద కాదు ఫోకస్. మీ తల్లిదండ్రులు ఫోకస్ ఏమిటి నీ కోసము, దాని మీద ఫోకస్ పెట్టండి. ఎందుకు నీ తల్లిదండ్రులు కష్టపడి కష్టార్జితములో ఇంత డబ్బులు ఇచ్చి నిన్ను నమ్మి ఇక్కడ పంపించారో, ఎందుకు పంపించారు? నువ్వు ఫోకస్ తప్పిపోతావని పంపించారా? క్రీస్తు మీద నుండి నీ దృష్టి తప్పిపోతే అన్నిటి మీద నీ ఫోకస్ తప్పిపోయినట్టే అని బైబిల్ సెలవిస్తుంది వాక్యము ద్వారా. జాగ్రత్తగా ఉండండి. హెబ్రోయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులో అమ్మ ఫోకస్ చేయండి అమ్మ, మీ పాపిష్టి జీవితాల మీద, మీ బలహీనతల మీద ఫోకస్ చేయండి. మీరు ఫోకస్ చేయకపోతే మీ బలహీనతలను బలంగా వాడుకుంటాడు అపవాది. అంతగా ఫోకస్ చేస్తున్నాడు మీ బలహీనతల మీద. ఎంతమంది యవ్వనస్తులు నా దగ్గరికి వస్తారు ప్రార్థనల కోసం. శారీరక ఈచ్ఛల మీద కంట్రోల్ లేదు. ఎందుకు కంట్రోల్ ఉండదు? ఎందుకంటే నీ ఫోకస్ దేవుని మీద లేదు కాబట్టి. తల్లిదండ్రులు మిమ్మల్ని సిద్ధపరిచి మిమ్మల్ని నమ్మి ఊరు కాని ఊరికి పంపిస్తే తల్లిదండ్రులు ఫోకస్ మీద నుండి మీ ఫోకస్ పోయి, వాళ్ళ విజన్ నుండి మీ ఫోకస్ తప్పిపోయి మీకు ఒక సొంత విజను, సొంత మిషను, సొంత ఫోకస్. ఇందుకారా నేను పంపించింది? మా హృదయాల్ని గాయపరుస్తున్నావని తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి ఈరోజు. అందుకనే అంటున్నాను, వెన్ యూ లూజ్ ఫోకస్, నీవు ఒక్కడవే బాధపడవు, నీ యావత్తు కుటుంబం అంతా బాధపడేలాగా అపవాది చేస్తాడమ్మా. జాగ్రత్తగా ఉండండి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండి. నిద్రపోతే ఏమవుతుంది చెప్పండి? సోమరులుగా ఉంటే మనం ఏమీ సాధించలేము. నిద్రపోతే మనం చేయవలసిన పని చెయ్యలేము. ఉన్న సమయాన్ని కూడా మనం పోగొట్టుకుంటాము. సమయం మళ్ళీ తిరిగి రానే రాదు. పోయిన సమయము ఎవడు తిరిగి సంపాదించుకోలేడు. అందరికీ మెలకువగా ఉండమంటున్నాడు దేవుడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. వెతుకుతూ అంట, ఎంత ఫోకస్ పెట్టాడో చూడండి. వెతుకుతున్నాడంట, ఎంత ఫోకస్. అరే వానికి ఉన్న ఫోకస్ నిజంగా మనకుంటే దేవుని వాక్యము మీద, ప్రార్థనల మీద, దేవుని రాజ్యం మీద, సువార్త మీద మనకి ఫోకస్ ఉంటే వాడు మన జోలికి రానే రాడమ్మా. అమ్మా, దావీదు ఫోకస్ తప్పాడమ్మా. మేడ మీదకి మిద్ది మీకు వెళ్ళాడు. యుద్ధములో ఉండవలసిన రాజు ఫోకస్ పోయింది. ఒక్క స్త్రీ వైపు కనురెప్పపాటుని ఇలా చూశాడు, తిప్పలేకపోయాడు కనులని. దేవుని ఫోకస్ పోయింది, రాజ్యం మీద ఫోకస్ పోయింది, యుద్ధం మీద ఫోకస్ పోయింది, అన్నిటి మీద ఫోకస్ పోయింది. భ్రష్టు పట్టింది జీవితం. జాగ్రత్తగా ఉండండి. ఆ తిరిగి తర్వాత క్షమాపణ పొందుకున్నాడు, కానీ పరిణామం ఎంత దారుణంగా ఉండిందో. చేతులారా మీ భవిష్యత్తుని మీరు పాడు చేసుకొని చెడు పరిణామాలకి మీరు గురి కాకుండా ఉండాలనే ఆశతో ఈ మాటలు చెప్తున్నాను. ఫోకస్ ఆన్ గాడ్. క్రీస్తు మీదనే, సువార్త మీదనే, వాక్యం మీదనే, ప్రార్థనల మీదనే, మంచి స్నేహితుల మీదనే, ప్రార్థన పరురాలు మీదనే నీ ఫోకస్. నీ భార్య మీద ఫోకస్, నీ భర్త మీద ఫోకస్. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో వాటి మీద ఫోకస్ చేయండి. లేని వాటి గురించి ఫోకస్ పెట్టకండి దయచేసి. నీ ఫోకస్ తప్పిపోయిందా క్రీస్తు నుండి?
క్రీస్తు దర్శనము నుండి నీ ఫోకస్ తప్పిపోయిందా? దర్శనము లేకుండా మనం ఉన్నామా? ఫోకస్ లేని జీవితాలతో మనం బ్రతుకుతున్నామా? మనం ప్రార్థన చేద్దామమ్మా. దయచేసి మౌనంగా ఉండకండి. దయచేసి కొదువ లేదు అని పాడితే సరిపోదు. చాలా కొదువు ఉంది, ఆత్మీయత కొదువు ఉంది మనకి. చెప్పండి, దేవా ఈ ఆత్మీయత కొదువు నుండి నాయనా నన్ను విడిపించు ప్రభువా. ఆత్మ సంపూర్ణంగా ఉండే ఫోకస్ నాకు అనుగ్రహించు ప్రభువా. నీ వాక్యం మీద తిరిగి నాకు ఫోకస్ దయచేయి నాయన తండ్రి. ఎన్నిసార్లు ఆయన దర్శనం నుండి తప్పిపోయినామో, ఆయన మీద ఫోకస్ పెట్టకుండా పాపిష్టి వాటి మీద మనం ఫోకస్ పెట్టి నశించిపోయామో క్షమించమని అడుగు దేవుణ్ణి. మంచి దూరదృష్టి, మంచి దర్శనము కలిగి, ఆత్మీయ దర్శనము కలిగి మనం ముందుకు వెళ్ళేలాగా సహాయం చేయమని అడగండి దయచేసి. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయనా తండ్రి.